వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. కేసీఆర్ పాలనను అనుసరిస్తున్న రాష్ట్రాలు. ప్రధాని కిసాన్ నిధికి స్ఫూర్తినిచ్చిన రైతు బంధు పథకం. ఏపీ, బెంగాల్, ఒడిశాలోనూ రైతు బంధు తరహా పథకాలు. మన పథకాలకు అంతర్జాతీయంగా గుర్తింపు. సుపరిపాలనకు రోల్ మోడల్గా తెలంగాణ ఏర్పడింది. ఎప్పుడు వచ్చారన్నది కాదు, ప్రజలకు ఏం చేశారన్నది లెక్క. రంత్రు ఎప్పుడు వచ్చామన్నది కాదు, ప్రజలకు ఏం చేశారన్నది లెక్క. పురుడు పోసుకొని కేవలం 57 నెలలే అయినా అనేక వినూత్న పథకాలతో, కొత్త ఆలోచనలతో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి దారి చూపిస్తూ అభివృద్ధి పాఠాలు బోధిస్తోంది. అతి చిన్న వయసులోనే అత్యధిక వృద్ధిని నమోదు చేస్తూ అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అమలు చేస్తున్న సంస్కరణలు, పథకాలను పలు రాష్ట్రాలు అధ్యయనం చేసి తమ సొంత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా అడుగులేస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, అధికారులు, ప్రముఖ నిపుణులు, ఆర్థిక, వ్యవసాయ, సామాజికవేత్తలు తెలంగాణ ప్రభుత్వ పథకాలను వేనోళ్ల ప్రశంసిస్తున్నారు. కాగ్, నీతి ఆయోగ్ వంటి కేంద్ర సంస్థలు తెలంగాణ పథకాలను ఆదర్శంగా తీసుకోవాలని వివిధ రాష్ట్రాలకు సూచించాయి. భూ రికార్డుల ప్రక్షాళన, కేసీఆర్ కిట్లు, భారీ ఎత్తిపోతల పథకాలు, రైతులకు పంట పెట్టుబడి సాయం వంటి పథకాలు దేశానికే ఆదర్శమని మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ సైతం ప్రశంసించారు. వీటిని అధ్యయనం చేసి దేశమంతా అమలు చేయాలని కూడా సూచించారు. అంతేకాదు, పార్టీలకు, వ్యక్తులకు అతీతంగా తనదైన పాలనతో అన్ని వర్గాల వారి మనసులను దోచుకొని దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణను మార్గదర్శిగా నిలిపారంటూ సీఎం కేసీఆర్ను పొగడ్తలతో ముంచెత్తారు. తెలంగాణ వెలుగులు దేశవ్యాప్తంగా ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే చీకటమయం అవుతుందని కొందరు, అభివృద్ధిలో వెనకబడిపోతుందని ఇంకొందరు, శాంతి భద్రతలు క్షీణిస్తాయని ఇంకొందరు, ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు వ్యాఖ్యలు చేశారు. శాపనార్థాలు పెట్టిన వారు ఉన్నారు. వీటన్నిటి మధ్య 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భవించింది. అప్పటికే ప్రగతి పదంలో దూసుకుపోతున్న పెద్ద రాష్ట్రాలు ఒకవైపు, రాష్ట్ర ఏర్పాటును సహించిన రాజకీయ నేతల పన్నాగాలు మరోవైపు తెలంగాణకు సవాలుగా నిలిచాయి. పసిబిడ్డ అయిన తెలంగాణ రాష్ట్ర పాలనా బాధ్యతలను ప్రజల తీర్పుతో తలకెత్తుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేవలం 4 ఏళ్లలో అద్భుతాలు సృష్టించారు. పాలన చేతకాదని అవహేళన చేసిన వారు సైతం విస్మయానికి గురయ్యేలా ప్రజల కష్టాలను తీర్చడం, వారి ఇబ్బందులను తొలగించటం, వారి జీవితాలను మెరుగుపరచడమే పాలన అనే సూత్రంతో దూసుకుపోయారు. పాలనలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. ఆయన అమలు చేస్తున్న పథకాల ఫలితాలు తక్కువ కాలంలోనే లబ్ధిదారులకు చేరటం, అమలులో పారదర్శకత వంటి అంశాలు విపక్ష నేతలను సైతం ఆకర్షించేలా చేశాయి. రైతు బంధు, రైతు బీమా, మిషన్ భగీరథ, ఈనాం అమలు, హరితహారం, మైనార్టీ సంక్షేమం, కేసీఆర్ కిట్స్, టీపాస్, ఐపాస్, కళ్యాణలక్ష్మి, కేజీ టు పీజీ ఉచిత విద్యా విధానం ఒకటేమిటి, తెలంగాణలో అమలు చేస్తున్న ప్రతి విధానంపై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. వీటిని అనేక రాష్ట్ర అధికారులు తమ రాష్ట్రంలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తున్నారు. జాతీయ పార్టీలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ పాలన మెచ్చుకున్న ఘనత వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ప్రతిపక్ష పార్టీలు తెలంగాణ పథకాలపై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోయారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా అమలు చేస్తున్న పథకాలను ప్రత్యర్థ పార్టీలు ఇంతగా మెచ్చుకున్న సందర్భాలు లేనేలేవు. ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్లో తెలంగాణ అభివృద్ధిని ప్రస్తావించడంతో పాటుగా మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ మన ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ బేష్ అంటూ కితాబిచ్చారు. ఆయన ఇటీవల అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి గురించి ఆలోచిస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు పేచీ పెడుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ సోదరుల మిషన్ భగీరథ పథకం ద్వారా కృష్ణా, గోదావరి నదీ జలాలను అత్యంత ఉత్తమమైన రీతిలో ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మిషన్ భగీరథను ప్రశంసించారు. తెలంగాణ పథకాలకు పలువురు కేంద్ర మంత్రులు ఫిదా అయ్యారు. సందర్భం వచ్చిన ప్రతిసారి పథకాలను ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. ప్రజలకు రక్షిత తాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శనీయమని, కేంద్రం నుంచి ఎలాంటి నిధులు ఆశించకుండానే 40,000 కోట్లతో ప్రాజెక్టును చేపట్టడం సాహసోపేతమని వాటర్ ఫర్ ఆల్, స్వచ్ఛ భారత్ వర్క్షాప్లో కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరాల శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. తెలంగాణలో పారిశ్రామిక శిక్షణా సంస్థల పనితీరు బాగుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అనంతకుమార్ హెగ్డే, కళ్యాణలక్ష్మి బేష్ అని కేంద్ర సామాజిక న్యాయ సాధికారత సహాయ మంత్రి రామ్దాస్ అథావలే, మిషన్ భగీరథతో పాటు
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను తెలుసుకున్న తర్వాత ఎవరైనా కేసీఆర్ డైనమిక్ అనే మాటను అంగీకరించాల్సిందేనని కేంద్ర తాగునీరు పారిశుధ్య నిర్వహణ శాఖ మంత్రి ఎస్ఎస్ అహ్లూవాలియా అభిప్రాయపడ్డారు. షాదీ ముబారక్ ఆదర్శంగా షాదీ షగున్ మైనార్టీ విద్య కోసం తెహ్రీక్ తాలీంను జాతీయ స్థాయిలో అమలు చేస్తామని కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అడవుల పెంపకం, పచ్చదనం అభివృద్ధి, మొక్కలు నాటడం వంటి అంశాల్లో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని కేంద్ర పర్యావరణ మంత్రి హర్షవర్ధన్, భద్రత అందించడంలో తెలంగాణ ఆదర్శనీయంగా ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ పేర్కొనడం గమనార్హం. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందింది. ఈ పథకాన్ని చివరికి ప్రధాని నరేంద్ర మోదీ ఆదర్శంగా తీసుకుని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించి కేసీఆర్ బాటలో నడవక తప్పలేదు. రైతు బంధు పథకంలో తెలంగాణ ప్రభుత్వానికి ఎకరానికి 2 విడతల్లో 10,000 చొప్పున ఎంత భూమి ఉంటే అంత భూమికి ఇస్తుండగా కేంద్రం 5 ఎకరాల వరకు భూమి ఉన్నవారికి, అందులోనూ అనేక షరతులతో 3 విడతల్లో కేవలం 6,000 ఇస్తుండటం గమనార్హం. ఒడిశాలోనూ కాలియా పేరుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో రైతు బంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నారు. ప్రతి రైతుకు ఎకరాకు 5,000 వంతున 2 విడతల్లో సొమ్మును అందజేస్తున్నారు. రైతు బీమా కింద 2 లక్షల చొప్పున బీమా సౌకర్యం కల్పిస్తున్నారు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తుంటాయి. యథాతథంగా లేదంటే కాస్త పేర్లు మార్చి అమలు చేస్తుంటాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు కేంద్ర ప్రభుత్వానికే ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం. కేంద్రమే కాదు, పలు రాష్ట్రాలు సైతం తెలంగాణను అనుసరిస్తున్నాయి. రైతు బంధు పథకమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన పథకానికి స్ఫూర్తి రైతు బంధు పథకమే. కొంతమేరకైనా దేశవ్యాప్తంగా రైతులు లబ్ధి పొందుతున్నారంటే అది తెలంగాణ పుణ్యమే. పథకాలకు గుర్తింపు, గౌరవం, ప్రశంసలు దక్కుతున్నాయంటే అది ప్రభుత్వ సారథి ముఖ్యమంత్రికే, చంద్రశేఖరరావు ఆలోచన విధానమే. ఈ క్రమంలోనే యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను మక్కీగా అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానం అనాలి. ఇప్పటికే తెలంగాణ సంస్కరణలను, పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేస్తున్న ఏపీ సర్కార్ దేశం మెచ్చిన రైతు బంధును, అన్నదాత సుఖీభావ పేరును అమలు చేస్తుంది. తెలంగాణలో అమల్లో ఉన్న 5 రూపాయలకే భోజనం పథకాన్ని ఏపీలో యథాతథంగా అన్నా క్యాంటీన్ పేరుతో అమలు చేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు తెలంగాణ ఐటీ పాలసీని ఏపీ ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. రైతు బంధు పథకాల తరహాలో కార్యక్రమాలు తీసుకునేందుకు మరికొన్ని సిద్ధమవుతాయి. వివిధ పార్టీల మేనిఫెస్టోల్లో కూడా ఈ కార్యక్రమాలు పొందుపరచడం జరుగుతోంది. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణ పథకాలను తాము కూడా అమలు చేస్తామంటూ కొన్ని రాష్ట్రాలు ప్రకటించాయి. తమ మేనిఫెస్టోల్లోనూ ఈ పథకాలను చేర్చాయి. మిషన్ కాకతీయ, కళ్యాణ లక్ష్మి, పంట రుణమాఫీ, టీ హబ్, అన్నపూర్ణ, టీఎస్, ఐపాస్లను అమలు చేస్తామని కర్ణాటక ఎన్నికల్లో అక్కడ బీజేపీ ప్రకటించింది. ఇక రైతులు, మహిళల కోసం తెలంగాణ అమలు చేస్తున్న 10 పథకాల అమలుకు మరికొన్ని రాష్ట్రాలు కూడా సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు తదితర రాష్ట్రాలు మన సంక్షేమ పథకాలను స్ఫూర్తిగా తీసుకుంటున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.